హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే ప్రేమలో. మూవీ అయితే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక వ్యక్తికి రాజు అనే పేరు గల మరో వ్యక్తి ఆధార్ కార్డు దొరుకుతుంది. దాంతో అతను రాజు ఆధార్ కార్డు నుంచి అడ్రస్ ని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తనకి రాజు ఇంట్లో లేడనే విషయం తెలుస్తుంది. అంతేకాదు, రాజు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేయడానికి వెళ్లడం తెలిసి ఆ వ్యక్తి కూడా నది దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్లి చూడగా రాజు ఆ నదిలో బాగా ఎంజాయ్ చేస్తూ స్నానం చేస్తూ కనిపిస్తాడు. అప్పుడే రాజును వెతుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి రాజుని స్పృహ కోల్పోయేలాగా చేయడానికి తనకి ఇంజెక్షన్ చేసి ఆ వ్యక్తి రాజుని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కాసేపటికి రాజు స్పృహలోకి వచ్చి తాను బందీగా ఉండడాన్ని గమనిస్తాడు. సరిగ్గా అప్పుడే అతన్ని ఎత్తుకొచ్చిన వ్యక్తి కత్తితో రాజు ఒంటి మీద ఘాట్లు పెడుతూ ఉంటాడు. అంతేకాదు, రాజుకి ఇంకా ఎక్కువ బాధ కలిగేటట్లుగా కారం పూస్తాడు. దాంతో రాజు భరించలేక బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి రాజును చూసి, నీకు ఆ వీడియోని పంపించింది ఎవరు అని అడుగుతాడు. రాజు చాలా భయపడుతూ, నేను ఒంటరిగా ఇదంతా చేయలేదు, నాతో పాటు ముగ్గురు కలిసి చేశారు. వాళ్ళ పేర్లు రాయుడు, సీను ఇంకా కమల్ అని చెప్తాడు. వాళ్ళ ఫోటోలు ఇంకా అడ్రస్లు నీకు నా మొబైల్లో దొరుకుతాయి, ప్లీజ్ నన్ను వదిలేయి అని అడుగుతాడు. కానీ ఆ వ్యక్తి రాజు నుంచి మొబైల్ అయితే తీసుకొని రాజుని నేరుగా దేవుడి దగ్గరికి పంపిస్తాడు. అంటే మీకు అర్థమైంది కదా, ఆ వ్యక్తి రాజుని చంపేస్తాడు. సరిగ్గా అప్పుడే స్టోరీ గతానికి వెళ్తుంది. రవి అనే పేరు గల ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రియా అనే అమ్మాయి తన చేతిని కోసుకుందని. అంతేకాదు, చాలా రక్తం పోవడం వల్ల తను చనిపోయిందనే విషయం రవికి తెలుస్తుంది. అందువల్లే రవి పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళ్తాడు. కానీ రవిని హాస్పిటల్లోనికి వెళ్లనివ్వకుండా ప్రియా తండ్రి అయినటువంటి రమేష్ రవిని ఆపి బాగా తిడుతూ, నా కూతుని ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటావు కదా, మరి నువ్వెందుకు ఇలా చేశావు అంటూ రవికి ఒక వీడియో కూడా చూపిస్తాడు. ఆ వీడియోలో రవి ప్రియాతో ఇంటిమేట్ అవుతూ దాన్ని వీడియో షూట్ చేసుంటాడు. ఆ వీడియోని చూసిన రవి చాలా భయపడిపోయి ఆ మొబైల్ ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి రమేష్ బాస్ అయినటువంటి మయాంక్ అనే వ్యక్తి వస్తాడు. మయాంక్ రమేష్ ని తన బ్రదర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. కానీ రవి ప్రియతో అలా చేయడం వల్లే ప్రియ సూసైడ్ చేసుకుందని మయాంక్ కి తెలుస్తుంది. దాంతో మయాంక్ వెంటనే రమేష్ ని చూసి, నువ్వు బాధపడకు, నేను ఇప్పుడే రౌడీలను పంపించి రవి ఆట కట్టిస్తాను అని చెప్తాడు. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. రాజు ఆ వ్యక్తి బంధించిన ప్లేస్ కి కమల్ అనే వ్యక్తి వస్తాడు. నిజానికి కమల్ ఆ ప్లేస్ కి ఎందుకు వస్తాడంటే, రాజుని కిడ్నాప్ చేసిన వ్యక్తి కమల్ కి ఫోన్ చేసి రాజు అనే వ్యక్తి ఇక్కడ స్పృహ తప్పి పడిపోయాడు, వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్తాడు. నిజానికి రాజు ముందుగానే చనిపోయాడని కమల్ కి తెలియదు. దాంతో రాజుని తీసుకువెళ్ళడానికే కమల్ ఆ వ్యక్తి చెప్పిన ప్రదేశానికి వస్తాడు. అలా కమల్ అక్కడికి రాగానే ఆ వ్యక్తి అక్కడికి వచ్చి కమల్ ని బాగా కొట్టి కెమెరాను ఆన్ చేసి రికార్డ్ చేస్తూనే కమల్ గొంతు కోసి చంపేస్తాడు. నిజానికి మూవీ స్టార్టింగ్ లో రాజుని చంపిన వ్యక్తి కమల్ ఇప్పుడు చంపిన వ్యక్తి మరెవరో కాదు, రవినే కమల్ ఇంకా రాజుని చంపేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ రాయుడు ఇంకా సీనునే చావబోయేది. కానీ అసలు రవి ఇలా ఎందుకు చేస్తున్నాడు, అసలు ఆ వీడియోలో ఉన్న రహస్యం ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడాల్సిందే. సరిగ్గా ఇప్పుడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. రవి ఒక మెడికల్ స్టూడెంట్. తన స్టడీస్ ని కంప్లీట్ చేసి తను ఒక మెడికల్ స్టోర్ లో పనిచేస్తూ ఉంటాడు. తన సొంత మెడికల్ స్టోర్ ని ఓపెన్ చేయాలన్నది రవి డ్రీమ్. రవి ఒక రోజు స్నానం చేస్తూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు వచ్చి నీళ్లున్న బకెట్ ని రవి నుండి దూరం పెడతాడు. ఎందుకంటే పొద్దున్నే రవి ఆ పిల్లాడికి ఇంజెక్షన్ చేస్తుంటాడు. దానికి ప్రతీకారంగానే ఆ పిల్లవాడు రవి స్నానం చేసే సమయం చూసి ఆ బకెట్ ని పక్కకు తీసి పెడతాడు. పాపం రవి కళ్ళలోకి సబ్బు వెళ్లడం వల్ల అతని కళ్ళు మండుతూ ఉంటాయి. అయినా కూడా ఆ పిల్లవాడు బకెట్ ని రవికి ఇవ్వడు. మరోవైపు ప్రియ తన ఫ్రెండ్ తో కలిసి అటువైపుగా వెళ్తూ రవి బాధ చూడలేక ఆ పిల్లవాడి నుంచి బకెట్ లాక్కుని ప్రియ ఆ బకెట్ ని రవికి ఇస్తుంది. దాంతో రవి బకెట్ తీసుకుని ప్రియ చేపట్టుకుంటాడు. నేను ఎవరు చేపట్టుకున్నా అని ఆలోచించి కళ్ళలో సబ్బు ఉన్నప్పటికీ రవి తన కళ్ళు తెరిచి ప్రియాని చూస్తాడు. అలా రవి ప్రియాని చూస్తూ అలానే ఉండిపోతాడు. ఎందుకంటే ప్రియ చాలా అందంగా ఉంటుంది. ప్రియాని చూడగానే రవికి బహుశా ఇంతకు ముందు ఈమెను ఎక్కడో చూసినట్లుంది అని అనిపిస్తుంది. ఆ విషయం ప్రియాని తన అడిగేలోపే ప్రియ తన ఫ్రెండ్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రవి కూడా తన డైలీ వర్క్ లో మునిగిపోతాడు. మెడికల్ స్టోర్ లో పనిచేస్తూ ఎవరికైనా మెడిసిన్స్ అవసరమైతే ఇంటికి వెళ్లి డెలివరీ చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు రవి. రవి వాళ్ళ చనిపోవడంతో కేవలం వాళ్ళ నాన్నతో ఉంటాడు రవి. రవి వాళ్ళ నాన్న నిజానికి ఒక టాక్సీ డ్రైవర్. అంతేకాదు, రవి వాళ్ళ నాన్న చాలా ఎక్కువగా తాగుతూ ఉండడం వల్ల వాళ్ళ నాన్న ఆరోగ్యం ఎప్పుడు చూసినా పాడవుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రవి ప్రియ అటువైపుగా వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ అటువైపుగా వెళ్తూ ఉండడాన్ని చూసిన రవి ఒళ్లంతా సబ్బు రాసుకొని నీళ్ల బకెట్
బకెట్ ను పక్కకి పెట్టి ఆ పిల్లవాడిని అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే పోయినసారిలాగా ప్రియా వచ్చి ఆ బకెట్ ని తనకివ్వాలి అని. కానీ ప్రియా అసలు రవి వైపు చూడకుండా తన దారిలో వెళ్లిపోతుంది. దాంతో రవి చాలా బాధపడతాడు. ఆ తర్వాత ప్రియా తన ఫ్రెండ్స్ తో కలిసి మెడిసిన్ కొనుక్కోవడానికి రవి పనిచేసే మెడికల్ స్టోర్ కి వెళ్తుంది. అప్పుడు రవి చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ప్రియ దగ్గరికి వెళ్లి, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను, కానీ ఎక్కడ చూసానో నాకు గుర్తు రావటం లేదు అని అంటాడు. అది విన్న ప్రియ ఎటువంటి సమాధానం చెప్పదు. కానీ ప్రియా ఫ్రెండ్ రవిని చూసి, హలో సార్, ఈ డైలాగ్ చాలా ఓల్డ్ అయిపోయింది. అమ్మాయిలకి లైన్ వేయడానికి నువ్వు వేరే దారి వెతుక్కోవాలి. ఒక పంచే, ముందు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు అని చెప్తుంది. ఆ తర్వాత ప్రియా ఇంకా తన ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు మయాంక్ తన రౌడీలతో కలిసి ఒక అబ్బాయిని బాగా కొడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక వ్యక్తి మయాంక్ దగ్గరికి వచ్చి, నా కూతుర్ని ఒకడు ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇవ్వడంతో మయాంక్ ఇంకొకసారి అతను అలా చేయకుండా ఉండాలని ఆ అబ్బాయిని కొట్టి బాగా బెదిరిస్తాడు. ఆ తర్వాత రవి మెడిసిన్స్ డెలివరీ చేయడానికి ఒక ఇంటికి వెళ్తాడు. యాదృచ్ఛికంగా ఇల్లు మరెవరిదో కాదు, ప్రియదే. దాంతో రవి తన అదృష్టం బాగుంది అనుకుని తన సంతోషానికి అవధులే ఉండవు. ఆ తర్వాత మెడిసిన్ డెలివరీ ఇవ్వడానికి రవి ప్రియా ఇంటికి వచ్చినప్పుడల్లా, నా దగ్గర చేంజ్ లేదు, తాగడానికి నీళ్లు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. ఆ విధంగా వాటర్ ని చాలా స్లోగా తాగుతూ ప్రియాని అలా చూస్తూనే ఉంటాడు. అలా ఒక రోజు రమేష్ ఇంటికి వచ్చాక రవిని చూసి, మెడిసిన్స్ ఇవ్వడానికి వచ్చావు కదా, ఇచ్చేసి వెళ్లిపోకుండా ఇక్కడే ఎందుకున్నావు అని అడుగుతాడు. దాంతో రవి కూడా అక్కడ ఏమీ చేయలేక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రవి మెడికల్ స్టోర్ కి వెళ్ళాక తన ఫ్రెండ్ ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ అయి ఉంటుంది. ఆ వీడియోలో రవి ఒక ఫుడ్ బ్లాగర్ లాగా ఫుడ్ ని టేస్ట్ చేసి రివ్యూ ఇస్తూ ఉంటాడు. ఆ వీడియో చూసిన అతని ఫ్రెండ్ రవిని చూసి, నువ్వు ఫుడ్ రివ్యూస్ ని బాగా చేస్తున్నావు కదా, నీ ఓన్ ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ ని ఎందుకు ఓపెన్ చేయకూడదు అని సజెషన్ ఇవ్వగా దానికి రవి కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజు నుంచే రవి ఒక కెమెరా తీసుకుని వేరు వేరు ప్రాంతాలకు వెళ్లి ఫుడ్ రివ్యూస్ ని షూట్ చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు ఫుడ్ స్టాల్ లో రవికి ప్రియ కనిపిస్తుంది. వెంటనే రవి ప్రియ దగ్గరికి వెళ్లి, ఫుడ్ ఎలా ఉంది అని అడుగుతాడు. కానీ ఈసారి కూడా ప్రియ ఎటువంటి సమాధానం ఇవ్వదు. దాంతో ప్రియా ఫ్రెండ్ రవిని చూసి, ప్రియ ఆన్సర్ ఇవ్వలేదు, ఎందుకంటే తను అస్సలు మాట్లాడలేదు అని చెప్తుంది. ఆ మాట వినగానే రవి హృదయం బద్దలవుతుంది. బహుశా నేను నా క్వశ్చన్స్ వల్ల ప్రియా ఫీలింగ్స్ ని హర్ట్ చేశాను, దానివల్ల ప్రియ ఎంత బాధపడిందో అని అనుకుంటూ ఉంటాడు. అందువల్ల తనని క్షమించమని అడగాలని అనుకుంటాడు. తనకు సారీ చెప్పాలి అనుకుని 2-3 రోజులుగా రవి ప్రియని వెతుకుతూ ఉంటాడు. కానీ 3 రోజులుగా రవికి ప్రియ తన ఇంట్లో కానీ కాలేజ్ లో కానీ ఎక్కడా కనిపించదు. అలా 3 రోజులు గడిచాక ప్రియ రవి కనిపిస్తుంది. దాంతో వెంటనే రవి ప్రియ దారికి అడ్డుపడి, అసలు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి మాయమైపోయావు, నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా అని అంటాడు. దానికి ప్రియ ఫ్రెండ్ రవిని చూసి, మేము మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాం, అయినా మేము ఎక్కడికి వెళ్తే ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది. అప్పుడు రవి ప్రియ ఫ్రెండ్ కి ఏం ఆన్సర్ ఇవ్వకుండా ప్రియని పక్కకు తీసుకువెళ్లి ప్రియని ముందుగా క్షమించమని అడుగుతాడు. ఆ తర్వాత రవి ప్రియకి తన మనసులో మాటను చెప్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎప్పటికీ సంతోషంగా ఉంచడానికి నేను బాగా ట్రై చేస్తాను, నువ్వు నన్ను ఇష్టపడుతుంటే కనుక టైం తీసుకుని నాకు ఆన్సర్ చెప్పు అని అంటాడు. కానీ ప్రియ దీనికి కూడా ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా కాసేపటి తర్వాత ప్రియా ఫ్రెండ్ రవి పనిచేసే మెడికల్ స్టోర్ కి వచ్చి తనని చూసి ప్రియ రాసిన లెటర్ ఇస్తుంది. నిజానికి ఆ లెటర్ లో ప్రియ, నేను మాట్లాడలేనని తెలిసిన అబ్బాయిలందరూ చాలా మంది నా మీద సింపతి చూపించారు, ఆ తర్వాత నాతో కనీసం మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు. ఈ సమస్య వల్లే నేను నా చిన్నతనం నుంచి ఈ రోజు వరకు చాలా బాధపడుతూ వచ్చాను. కానీ ఈ రోజు నా సమస్య తెలిసి కూడా నువ్వు నాకు ప్రపోజ్ చేశావు కదా, నువ్వు మిగిలిన అందరిలాగా కాదని నేను రియలైజ్ అయ్యాను. నువ్వు నన్ను ఎక్కడ చూసావు నీకు అర్థం కావటం లేదు కదా. నిజానికి 4 సంవత్సరాల క్రితం నేను నీళ్ళలో మునిగిపోయే సమయంలో నువ్వే నన్ను కాపాడావు, నీకు గుర్తులేదా? నేను జీవిస్తున్న జీవితం నువ్విచ్చిందే, అందువల్ల నీకు నా మీద హక్కు ఉంది, నీ ప్రపోజల్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చదివాక రవి సంతోషంలో మునిగిపోతాడు. ఆ తర్వాత వెంటనే ప్రియను కలవడానికి రవి వెళ్ళగా ప్రియ కూడా రవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచే రవి ఇంకా ప్రియల ప్రేమ కథ మొదలవుతుంది. ఇద్దరు ఒకరినొకరు బాగా తెలుసుకుని ప్రేమించుకుంటూ ఉంటారు. అలా రోజులు గడిచే కొద్దీ వీళ్ళ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంటుంది. కానీ ఒక రోజు ప్రియ తండ్రి అయినటువంటి రమేష్ పనిచేసే ఫ్యాక్టరీలో రామారావు అనే వ్యక్తి ప్రియ రవిని హక్ చేసుకోవడాన్ని చూసి దీని గురించి ఆ వ్యక్తి వెంటనే ప్రియ వాళ్ళ నాన్న రమేష్ కి చెప్పేస్తాడు. ఆ మాట వినగానే తన కూతురు అలా చెయ్యదు అని నమ్మి ఖచ్చితంగా ఈ రమేషే అబద్ధం చెప్తున్నాడు అని ఆలోచించి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రమేష్ ఆ తర్వాత రోజు ఉదయం అసలు ప్రియ ఏం చేస్తుందో తెలుసుకోవాలని తనని ఫాలో అవుతూ తన వెనకాలే వెళ్తాడు. సరిగ్గా అప్పుడే రమేష్ ప్రియ రవితో పాటు బైక్ లో కాలేజ్ కి వెళ్లడాన్ని చూస్తున్నాడు. ఇది చూసిన రమేష్ కి మతిపోతుంది. ఇతను ఆ మెడిసిన్ డెలివరీ చేసే అబ్బాయే కదా, తను ఇంతకు ముందే మన ఇంటికి కూడా వచ్చాడు కదా అని అనుకుని రామారావు చెప్పింది కరెక్టే అని తెలిసాక ప్రియ ఎవరితోనో అఫైర్ లో ఉందని అనుకుంటూ ఉంటాడు. అలా సీన్ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. సీను అనే వ్యక్తి పిల్లలకి కరాటే నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి రవి వచ్చి సీనుకి ఇంజెక్షన్ వేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ శ్రీను ఏదో ఒక రకంగా ఎస్కేప్ అయి పరుగు తీస్తాడు. దాంతో రవి శ్రీను వెంట పడతాడు. అలా కాసేపటికి శ్రీను రవికి దొరికిపోతాడు. అప్పుడు శ్రీను వెంటనే రాయుడికి ఫోన్ చేసి
మనం తీసిన ఆ వీడియోలోని వ్యక్తి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తాడు. ఆ మాట విన్న రాయుడు చాలా కంగారు పడతాడు. కానీ అప్పుడే అక్కడికి రవి చేరుకుని సీనును చూసి తనని చంపేస్తాడు. సరిగ్గా ఇప్పుడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ప్రియ వాళ్ళ నాన్న రమేష్ రవిని చూసి, నా కూతురుకు నువ్వు దూరంగా ఉండు, మీలాంటి అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు, మీరు అమ్మాయిని ట్రాప్ చేసి కొద్ది రోజులు బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత వాళ్ళని వదిలేసి వెళ్లిపోతారు అని అంటాడు. కానీ రవి మాత్రం రమేష్ ని చూసి, సార్ నేను అలాంటి అబ్బాయిని కాదు, మీరు నన్ను నమ్మొచ్చు, నేను మీ కూతుర్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను, మేం బ్రతికితే కలిసే బతకాలని, చస్తే కలిసే చావాలని ప్రమాణం చేసుకున్నామని అంటాడు. ఆ మాటలు వినగానే రమేష్ కి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. దాంతో రమేష్ మయాంక్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు. అందువల్లే మయాంక్ రౌడీలను రవి ఒంటరిగా ఉండడం చూసి తనని బాగా కొట్టి ప్రియ నుంచి దూరంగా ఉండమని బెదిరిస్తారు. కానీ రవి అలాంటి బెదిరింపులకు భయపడే రకం కాదు. దాంతో రవి రమేష్ ని చూసి, మీరు ఏం చేసినా సరే మమ్మల్ని ఎవ్వరూ విడదీలేరు అని అంటాడు. ఆ తర్వాత రోజు రమేష్ ఇంటికి ప్రకాష్ అనే ఒక బంధువు వస్తాడు. ప్రకాష్ కి ప్రియనిచ్చి పెళ్లి చేయాలని రమేష్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి ప్రకాష్ ప్రియని చెడు ఉద్దేశంతో చూస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రకాష్ ప్రియని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంటాడు. కానీ దానికి బదులుగా ప్రకాష్ కి ఊరిలో రమేష్ కి ఉన్న భూమిని అడుగుతాడు. అసలే తన కూతురు గురించి బాధలో ఉన్న రమేష్ ప్రకాష్ పెట్టిన కండిషన్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒప్పుకుంటాడు. దాంతో ప్రకాష్ ప్రియ దగ్గరికి వెళ్లి, నీలాంటి అమ్మాయిని నేను అస్సలు కేర్ చేయను, మాట్లాడడం రాని అమ్మాయిల వల్ల అసలు యూజ్ ఏముంటుంది, ఒక్కసారి ఆ భూమి నా పేరు మీద రిజిస్టర్ అవ్వగానే నేను నీకు విడాకులు ఇచ్చి నిన్ను వదిలించుకుంటాను అని అంటాడు. అలా ప్రకాష్ మాటల వల్ల ప్రియ చాలా బాధపడుతుంది. ప్రియకి పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అందువల్లే దాని గురించి రవికి చెప్పడానికి రవిని గుడికి రమ్మని పిలుస్తుంది ప్రియ. కానీ టెంపుల్లో పూజ జరుగుతూ ఉండడం వల్ల ప్రియ చెప్పేది ఏది రవికి అస్సలు అర్థం అవ్వదు. అందువల్ల ప్రియ ఇంకా రవిలు గుడి వెనకాల ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తారు. అప్పుడు ప్రియ సైకిల్ ద్వారా ప్రకాష్ గురించి రవికి చెప్తుంది. అప్పుడు రవి ప్రియని చూసి, నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను అలా ఎప్పటికీ జరగనివ్వను, నువ్వు కేవలం నాదానివి, నిన్ను నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు అని అంటాడు. కానీ సరిగ్గా అప్పుడే వాళ్ళ జీవితంలో ఒక పెను తుఫాన్ రానుందని వాళ్ళకి తెలియదు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక నలుగురు దుర్మార్గులు వస్తారు. ఆ నలుగురు ప్రియా ఇంకా రవిలను బంధించి వాళ్ళ ప్లేస్ కి తీసుకువెళ్తారు. అక్కడ రవిని బంధించి ఉంచుతారు. కానీ ఆ నలుగురు రవి ఎదురుగానే ప్రియను మానభంగం చేస్తారు. ఆ నలుగురు మరెవరో కాదు, రాజు, కమల్, సీను ఇంకా రాయుడు. ఈ కారణం వల్లే రవి ఈ నలుగురిని చంపాలని అనుకున్నాడు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. రవి ముగ్గురినైతే చంపేశాడు. ఇప్పుడు నాలుగో వ్యక్తి మాత్రమే మిగిలి ఉన్నాడు. నిజానికి రవి తన కళ్ల ముందే అంత ఘోరాన్ని జరగడాన్ని చూసి ఉంటాడు. కానీ ఆ సమయంలో తను ఏమి చేయలేకపోతాడు. ప్రియని ఆ నలుగురు అత్యాచారం చేసిన తర్వాత ప్రియని చంపడానికి చూస్తారు. అంతేకాదు ఆ నేరాన్ని రవి మీద వేయాలని నిర్ణయించుకుంటారు. సరిగ్గా అప్పుడే రవి ఆ నలుగురిని చూసి, ప్రియని వదిలేయండి, తను ఎవ్వరికి ఏమీ చెప్పదు అంటూ చాలా బ్రతిమలాడతాడు. అప్పుడు ఆ నలుగురు రవిని చూసి, ఒకవేళ నువ్వు ప్రియని కాపాడాలి అనుకుంటే నువ్వు కూడా ప్రియతో ఇంటిమేట్ అవ్వాలి, అలా చేసేటప్పుడు దాన్ని వీడియో తీస్తాం, ఆ వీడియోని సేఫ్టీ కోసం మా దగ్గరే ఉంచుతాం, ఎందుకంటే ఫ్యూచర్ లో నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళడం కానీ ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. పాపం రవికి ఆ సమయంలో ప్రియ ప్రాణాలు కాపాడడం ముఖ్యం అనిపిస్తుంది. అందువల్లే రవి ఆ నలుగురు దుర్మార్గుల మాటలు విని ప్రియతో ఇంటిమేట్ అవుతాడు. నిజానికి ఈ వీడియో చూసే మూవీ స్టార్టింగ్ లో రమేష్ రవితో, నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పావు కదా, మరి నువ్వు తనతో అలా ఎందుకు చేశావు అని అడుగుతాడు. రవి అప్పుడు ఎందుకు అలా చేశాడో ఇప్పుడు అర్థమైంది కదా. ఆ నలుగురు దుర్మార్గులు వెళ్లిన తర్వాత రవి ప్రియతో, మనం పోలీసుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్దామని అంటాడు. కానీ ప్రియ మాత్రం రవిని ఆపేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వీడియో వైరల్ అవ్వకూడదని ప్రియ అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అలా జరిగితే ప్రియ కుటుంబం పరువు పోతుందని, బ్లేమ్ అంతా ప్రియ మీదకే వస్తుంది అని. అందువల్ల ఇష్టం లేకపోయినా రవి ప్రియ మాటలు వినాల్సి వస్తుంది. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ వాళ్ళిద్దరు ఎలా మర్చిపోగలరు? ఎంత ప్రయత్నం చేసినా ఆ ఇన్సిడెంట్ ని ప్రియ ఇంకా రవిలు అస్సలు మర్చిపోలేకపోతూ ఉంటారు. ఈ సంఘటన వాళ్ళిద్దరి మైండ్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ప్రతి నిమిషం ఆ సంఘటన గురించి విజువల్స్ వాళ్ళ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లే ప్రియ ఇంకా రవిలు చాలా బాధపడుతూ ఉంటారు. ప్రియ అయితే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. కానీ రవి ఏదో ఒక రకంగా ప్రియని ఆపి, మనం ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి దూరం వెళ్లిపోదాం అని అంటాడు. కానీ అంతకంటే ముందే పాపం ప్రియ ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అందువల్లే రవి ఆ నలుగురు దుర్మార్గులను వెతకడం మొదలు పెడతాడు. అలా వాళ్ళందరినీ వెతికి చంపడం వల్ల ప్రియ చావుకి రివెంజ్ తీర్చుకోవాలని తను అనుకుంటాడు. రవికి ప్రియని ఆ నలుగురు బలాత్కరించిన ప్లేస్ లోనే రాజు ఆధార్ కార్డ్ దొరుకుతుంది. ఎందుకంటే గొడవ జరుగుతూ ఉన్న సమయంలో రాజు నుంచి ఆధార్ కార్డ్ పడిపోతుంది. ఆ విధంగా రవి రాజును పట్టుకున్నాక మిగతా ముగ్గురు గురించి తెలుసుకుంటాడు. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రస్తుతం రవి ముగ్గురిని చంపిన తర్వాత రాయుడు దగ్గరికి వెళ్తాడు. రాయుడికి తన పాపాలకి శిక్ష వేయడానికి ఎప్పటికైనా రవి తన దగ్గరికి వస్తాడని తెలుసు. అందువల్లే రాయుడు కొంతమంది రౌడులను హైర్ చేసుకుంటాడు. కానీ రవి రాయుడు మనుషులందరినీ చంపేసిన తర్వాత రాయుడు దగ్గరికి వచ్చి, ప్రియా నాన్నకి ఆ వీడియో పంపించింది ఎవరో చెప్పు అని అడుగుతాడు. అది విన్న రాయుడు రవిని చూసి,
ప్రియని బలాత్కారం చేసిన తర్వాత నాకు మళ్ళీ ప్రియతో అలా చెయ్యాలి అని అనిపించింది. అందువల్ల నేను ప్రియకి మెసేజ్ చేసి నేను చెప్పిన ప్లేస్ కి వెంటనే రా, లేదంటే ఈ వీడియోని వైరల్ చేస్తానని బెదిరించాను అని చెప్తాడు. నిజానికి పాపం ప్రియ ముందుగానే మనసు విరిగిపోయి బాధలో ఉంటుంది. మళ్ళీ ఇంకేం జరుగుతుందో అని బాధపడి భయపడిన ప్రియ ఆ జరిగిన ఇన్సిడెంట్ ని అస్సలు మర్చిపోకుండా ఉంటుంది. మళ్ళీ అలా జరగడాన్ని తట్టుకోలేక అసలు దేని గురించి ఆలోచించకుండా రాయుడు నుంచి మెసేజ్ రావడంతో తన ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదంతా రాయుడు రవికి చెప్పిన తర్వాత నేను వీడియో ఇంటర్నెట్ లో అస్సలు అప్లోడ్ చేయలేదు, నేను కేవలం ప్రియ తండ్రికే సెండ్ చేశాను అని చెప్తాడు. కానీ రవి రక్తం మరిగిపోయి రాయుడిని బాగా కొట్టి చివరికి చంపేస్తాడు. ఆ తర్వాత రవి ప్రియ అంత్యక్రియలు జరిగే స్థలానికి వెళ్తాడు. అక్కడ రవిని చూడగానే మయాంక్ రౌడీలు రవిని కొట్టడానికి వస్తారు. కానీ రవి ఫ్రెండ్స్ అతన్ని కాపాడతారు. నిజానికి ఆ సమయంలో రవి తను ఎవరేమంటున్నారో పట్టించుకునే స్టేజ్ లోనే ఉండడు. ఆ తర్వాత రవి ప్రియను చూసి బ్రతికితే కలిసి బ్రతుకుతాం, లేదా చేస్తే కలిసే చేద్దామని మన ఇద్దరం ప్రామిస్ వేసుకున్నాం కదా, కానీ నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలవు అని అంటూ రవి తన గొంతును కోసుకుని తన ప్రాణాన్ని తనే తీసుకుంటాడు. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరూ కేవలం అలా చూస్తూనే ఉండిపోతారు. ఆ తర్వాత రవి స్నేహితులు రమేష్ కి ఒక పెన్ డ్రైవ్ ని ఇస్తారు. ఆ పెన్ డ్రైవ్ లో రవి కొన్ని వీడియోస్ ని రికార్డ్ చేసి ఉంటాడు. ఆ వీడియోస్ లో ఆ నలుగురు దుర్మార్గులు తాము చేసిన పాపాన్ని ఒప్పుకుంటారు. ఆ తర్వాత రవి వాళ్ళని చంపి ఉంటాడు. అంతేకాకుండా ఆ వీడియో ద్వారా రవి రమేష్ తో నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆమెతో నేను అంత దారుణంగా ప్రవర్తిస్తానని మీరెలా అనుకున్నారు? ప్రియా ప్రాణం పోయిన రోజే నేను చనిపోవాలని అనుకున్నాను, కానీ నేను ఆ దుర్మార్గులు చంపాలనుకున్నా. అందుకే నేను వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష విధించాను. బహుశా నాకు ప్రియాకి ఈ ప్రపంచం సరైన ప్లేస్ కాదని అనిపిస్తుంది. నేను పైకి వెళ్లిన తర్వాత మేము ఖచ్చితంగా కలుస్తాం. అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవ్వరు ఉండరు అని చెప్తాడు. ఆ వీడియో చూడగానే రమేష్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ తర్వాత రమేష్ ఆకాశం వైపు చూస్తూ నిజమైన ప్రేమ ఎప్పటికీ చావదు. ఈ ప్రపంచంలో మీరు కలవలేదు, కనీసం ఆ ప్రపంచంలోనైనా మీరు ఖచ్చితంగా కలుస్తారు. ఎక్కడ ఉన్నా మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అని అంటాడు. ట్రూ లవ్ నెవర్ ఎండ్స్ అనే మెసేజ్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే